మొన్న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరూ కూడా రాజమండ్రి వచ్చి అక్కడి నుంచి కాకినాడ సందర్శించారు. రాజమండ్రి హాస్పిటల్స్కి ఎందుకు రారండి వీళ్ళు? రాష్ట్ర హెల్త్ మినిస్టర్ ఇప్పటిదాకా దీనిపైన ఇక్కడికి రావడం జరగలేదు, పేషెంట్స్ని సందర్శించడం జరగల. నేను అడుగుతా ఉన్నా, ఎంత ప్రజల ప్రాణాలంటే మీకు సీరియస్నెస్ లేదు? మీకు అక్కడ క్రికెట్లు, కబడ్డీలు ఇవన్నీ ఆడడానికి మీకు టైంలు ఉంటాయి. ఒక్కొక్కళ్ళు ఎకలికలు, పక్కపక్కలు. నాకు ఎంత దారుణంగా ఉంది. ఇక్కడ ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించండి రా బాబు అని అంటే మీకు క్రికెట్లు కావాలా, మీకు కబడ్డీలు కావాలా, మీకు హెల్త్ కావాలి, కానీ రాష్ట్ర ప్రజలకు హెల్త్కి మీకు సంబంధం లేదు. ఇంత దారుణంగా జరుగుతూ ఇంకో ఘటన ఏంటంటే, కాకినాడలో ప్రభుత్వము 20 లక్షలు ప్రకటించారు చనిపోయిన వాళ్ళకి. రాజమండ్రిలో 10 లక్షలు ప్రకటించడం ఏంటండి? అంటే ఏంటి ఈ వ్యత్యాసం ఏంటి? అంటే అక్కడ ప్రభుత్వం వైఫల్యం ఉంది, అందు గురించి 20 లక్షలు పెట్టారా? ఇక్కడ ప్రభుత్వం వైఫల్యం లేదు, అందు గురించి 10 లక్షలు పెట్టారా? ఏంటి ప్రాణం ఖరీదుకి మీరు ఖరీదు కట్టే దానికి కొలమానం ఏంటి అని అడుగుతా ఉన్నా. ఇంత దారుణంగా జరుగుతూ ఉంటే ఇప్పటికీ కూడా ల్యాబ్ రిపోర్ట్స్ బయటపెట్టలేదు. ఇమీడియట్గా తక్షణమే నారా చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ ముందుకు రండి, లేకపోతే రాజమండ్రికి రండి, అసలు ఏం జరిగింది దీనికి సంబంధించి పూర్తి స్థాయి రివ్యూ తీసుకుని నేషనల్ ఫారెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీస్ యొక్క రిపోర్ట్స్ బయట పెట్టండి. అందులో ఏం జరిగిందనేది ఖచ్చితంగా ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. ఇంకా ఫుడ్ సేఫ్టీ అధికారులతో నేను మాట్లాడితే మాకు స్టాఫ్ లేరండి అని చెప్తున్నారు. ఎంత దారుణమో చూడండి. అంటే వీళ్ళకి ప్రజల ప్రాణాలకి అసలు లెక్కలు లేవు. ఇంత దారుణంగా జరుగుతూ ఉంది. ఖచ్చితంగా రాజమండ్రిలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి. ఎక్కడెక్కడ ఏమేమి కల్తీలు జరుగుతున్నాయో ఖచ్చితంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు ఒక స్పెషల్ టీం నేసి రాజమండ్రి అంతా కూడా జల్లిడి పట్టి ఎక్కడా కూడా అక్రమాలు, అన్యాయాలు జరగకుండా అరికట్టాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉందని హెచ్చరిస్తా ఉన్నాం.